హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అల్పండు. అండ్ ఇప్పుడే హత్రాస్ 16 days డాక్యుమెంటరీ చూడడం జరిగింది. ఇది G5లో స్ట్రీమ్ అవుతుంది. సెన్సిటివ్ పీపుల్స్ అయితే దీనికి చాలా దూరం ఉండాలి. 96 minutes రన్ టైంతో ఇది G5లో రన్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ సిరీస్ అనమాట. చూడడానికి చాలా కష్టంగా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు చూడాల్సిన సిరీస్. మైండ్ని చాలా డిస్టర్బ్ చేసే ఇలాంటి సిరీస్లు చూడడం చాలా కష్టం, బట్ చూడండి. మోస్ట్ డిస్టర్బెన్స్ అండ్ డిబేటెడ్ రేప్లో ఒకటైన 2020లో యూపీలో హత్రాస్ డిస్టిక్లో 19 years దళిత అమ్మాయి మీద జరిగిన రియల్ ఇన్సిడెంట్ పైన ఉంటుంది ఈ డాక్యుమెంటరీ. చాలా బ్రూటల్ గ్యాంగ్ రేపు వెనుక ఉన్న నిజాలు ఎక్స్పోజ్ చేశారు ఈ సిరీస్లో. అండ్ బాధితురాలు నిజాలు నిర్భయంగా పేర్లతో సహా చెప్పినా కూడా యాక్షన్ తీసుకోకుండా పొలిటికల్ అజెండా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అండ్ అనేది బాగా చూపించారు. అత్యాచారం జరిగిన వెంటనే ఆమెకి మెడికల్ సపోర్ట్ ఎందుకు అందలేదు అండ్ ఫ్యామిలీని అడగకుండా ఏం పర్మిషన్ తీసుకోకుండా అర్ధరాత్రి ఎందుకు రహస్యంగా దహన సంస్కారాలు చేసినట్టు, న్యాయం కోసం విక్టిమ్ ఫ్యామిలీ చేసిన పోరాటం ఎలాంటి మలుపు తిరిగింది అనేది దీని యొక్క స్టోరీ అన్నమాట. సో సాక్ష్యాలు, వాంగ్మూలం, మీడియా యాక్టివిస్టులు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళన్నీ చెప్తా ఉంటారు అన్నమాట. మనకి అది చూపిస్తూ ఉంటారు సిరీస్లో. మెలోన్ డ్రామా లేకుండా ఎలా ఉందో అలానే కళ్ళకు కట్టినట్టు చూపించారు. అండ్ దేశవ్యాప్తంగా జరిగిన ధర్నాలు, ప్రొటెస్ట్లు కూడా బాగా చూపించారు. డైరెక్టర్ బాగా డైరెక్షన్ హ్యాండిల్ చేశారు అనిపించింది. అండ్ కాస్ట్ ఎలిమెంట్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి కూడా అని కూడా బాగా చూపించారు. ఈ కేసుని రాంగ్ వేలో తీసుకెళ్లి నిందితులన్నీ తప్పించుకోవడానికి ఎంత కావాలో అంత ట్రై చేశారు అనమాట. సో అవన్నీ బాగా చూపించారు కళ్ళకు కట్టినట్టు. సో గుండె అయితే బరువెక్కిపోయింది ఈ సిరీస్ చూసినప్పుడు. చాలా బాధ అనిపించింది నాకైతే. అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్, ఇన్వెస్టిగేటర్ చాలా గ్రిప్పింగ్ గా చేశారా చూపించారనిపించింది. అండ్ ఈ ఇష్యూని పబ్లిక్ లో తీసుకెళ్ళడానికి వచ్చిన అడ్డంకులు ఏంటి అని కూడా బాగా చూపించారు. అండ్ రియల్ ఇన్సిడెంట్స్ ఇమేజ్ షూటింగ్ లో వాడారు. సో డైరెక్షన్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటింగ్ కూడా బాగుంది. సో నాకైతే బాగా నచ్చింది. కాకపోతే సెన్సిటివ్ పీపుల్స్ చాలా దూరంగా ఉండాలా, చాలా బాధాకరంగా ఉంటుంది. సో ఫ్యామిలీస్, చిల్డ్రన్స్ చాలా కష్టంగా చూస్తారు. అంటే కొన్ని సీన్స్ చాలా బాధగా అనిపిస్తూ ఉంటాయి, బ్రూటల్గా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు కొంచెం దూరం ఉండాలా. ఫ్యామిలీస్ అయితే చూడకూడదని చెప్తున్నా, సింగిల్గా చూడాలా. కొంచెం అడల్ట్ సీన్స్, అవి సీన్స్ కొంచెం బాధాకరంగా ఉంటాయి, బ్రూటల్ కూడా ఉంటాయి అన్నమాట. మళ్ళీ చెప్తున్నా, సెన్సిటివ్ పీపుల్స్ అయితే చూడకండి, చాలా బాధేస్తుంది. నేనే చాలా సెన్సిటివ్ అన్నమాట, ఇక రివ్యూ వెళ్ళం కాబట్టి చూసిన. సో మొత్తానికి అయితే ఈ సిరీస్ చాలా బాగుంది, చూడండి. చూసిన తర్వాత ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. మన ఇండియా ఎలా తయారవుతుంది ఏందని చెప్పేసి బాగా చూపించారు. నాకు చాలా బాధ అనిపించింది చూస్తూ ఉంటే. ఇది G5లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. చూసిన తర్వాత ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్ ఎవ్రీవన్.